మధురమైన పిల్లలారా, మీరు చాలా మంచి సాంగత్యం చేయాలి. చాలా మంచి సాంగత్యం ఎక్కడుంది ప్రపంచంలో? బాబా సాంగత్యం తప్ప ఇంకన్నీ మంచి సాంగత్యాలు ఏవి కాదు. చెడు సాంగత్యం రంగు అంటితే కింద పడిపోతారు. చెడు సాంగత్యం బుద్ధిని తుచ్చబుద్ధిగా చేసేస్తుంది. బాబా ఏమంటున్నారు? మధురమైన పిల్లలారా, మీరు చాలా మంచి సాంగత్యం చేయాలి. చెడు సాంగత్యం యొక్క రంగు అంటుకుంటే కింద పడిపోతారు. చెడు సాంగత్యం బుద్ధిని తుచ్చబుద్ధిగా చేసేస్తుంది. ప్రశ్న: ఇప్పుడు పిల్లలైన మీకు ఏ ఉత్సాహం కలగాలి? జవాబు: ఊరూరికి వెళ్ళి సేవ చేయాలి అనే ఉత్సాహం మీకు రావాలి. మీ వద్ద ఏదైతే ఉందో అదంతా సేవ కోసమే ఉంది. పిల్లలు, ఈ పాత ప్రపంచం నుండి మీ బుద్ధిని తొలగించుకోండి. ఏ వస్తువు పైన మమకారాన్ని ఉంచకండి. వీటిపైన మనసు పెట్టుకోకండి అని బాబా సలహా ఇస్తున్నారు. బాబా అంటున్నారు, ప్రశ్న: పిల్లలైన మీకు ఏ ఉత్సాహం ఉండాలి అంటే సేవ కోసం ఉత్సాహం ఉండాలి. పాట: ఈ పాపపు ప్రపంచం నుండి మమ్మల్ని దూరంగా తీసుకెళ్ళండి తండ్రి. ఎక్కడైతే సుఖము, శాంతి, నెమ్మది ఉందో ఆ ప్రపంచానికి తీసుకెళ్ళండి. సారం: ఈ ప్రపంచంలో ఏదైతే ఉందో దాన్నంతటినీ మర్చిపోవాలి. బాబా సమానంగా వినమ్రతతో సేవ చేయాలి. అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వాలి. సెకండ్ పాయింట్: ఈ పతిత ప్రపంచంలో మిమ్మల్ని మీరు చెడు సాంగత్యం నుంచి రక్షించుకోవాలి. బయటి అశుద్ధమైన భోజనాన్ని తినకూడదు. సినిమాలు చూడకూడదు. వరదానం: త్రికాలదర్శి స్థితి ద్వారా వ్యర్థపు ఖాతాని సమాప్తం చేసుకునే సదా సఫలతామూర్తులుగా కండి. త్రికాలదర్శి స్థితిలో ఉంటే వ్యర్థము ఖాతా ఆటోమేటిక్గా సమాప్తమవుతుంది. అలాంటి వాళ్ళే సఫలతామూర్తులుగా కాగలుగుతారు. స్లోగన్: పేరు ప్రతిష్టలు మరియు సాధనాల త్యాగమే మహాత్యాగం. త్యాగము, మహాత్యాగము, సర్వంశ త్యాగము ఉంది కదా. సో త్యాగం అంటే స్థూలంగా భోజనము ఇవన్నీ త్యాగం చేయటాన్ని, స్థూలమైన అల్పకాలికమైన వాటిని త్యాగం చేయడాన్ని త్యాగం అంటారు. మహాత్యాగము పేరు ప్రతిష్టలు అనేకమైనటువంటి విషయాలలో మన మనసు పోకుండా సాధనాలను త్యాగం చేయడం మహాత్యాగం అంటారు. బాబా అంటున్నారు, ఈ పాపపు ప్రపంచం నుండి దూరంగా తీసుకెళ్ళండి తండ్రి అని. పాపాత్మల ప్రపంచము మరియు పుణ్యాత్మల ప్రపంచం అని అంటారు. ఆత్మల పేరునే వాడడం జరుగుతుంది. ఇప్పుడు